మహిళా నాయకులతో మాట్లాడేటప్పుడు లేదా మహిళా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు సైద్ధాంతికంగా మాట్లాడచ్చు, లేదా వాళ్ళు చెప్పే వాదాన్ని విమర్శించవచ్చు, వాళ్ళని తప్పుబట్టచ్చు విధానాల పరంగా. అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. అలా జరిగితే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడే మాట వైరల్ అవుతుంది, వీళ్ళ పరువులు పోతాయి. తాజాగా నిరంజన్ రెడ్డి ఏదైతే కవిత గురించి మాట్లాడినటువంటి మాట, ఏదో పుచ్చొంకాయ చొచ్చొంకాయ అని మాట్లాడుతున్నాడు. నిరంజన్ రెడ్డి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోద్ది జాగ్రత్త అంటూ కేసీఆర్ కుమార్తె కవిత ఇచ్చిన వార్నింగ్ అన్నటువంటిది. పెద్ద మనిషి మా తండ్రి ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నాడు. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉంటాం మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతాను చెప్తున్నాను. ఇది మాస్ వార్నింగ్లోకి దిగారు కవిత.